ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. విత్తాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. ఢిల్లీ జంతర్ మంతర్లో సీజేపీ పార్టీ నేతల ఆందోళన కొనసాగుతుంది. ప్రస్తుతం మనం జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు ధర్నా చేస్తున్న వేదిక వద్ద ఉన్నాం. విజువల్స్లో మీకు పూర్తిగా చూడొచ్చు. దాదాపు పార్టీకి సంబంధించి అభిజిత్ జీత్కే కొంత వైరల్ ఫీవర్తోనే ఇబ్బందులు పడుతున్న నేపథ్యం వారంతా కూడా ఈరోజు కొంత ధర్నా చౌక్ వద్ద కూడా వారికి సంబంధించిన అధికార ప్రతినిధులంతా కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. మొత్తం 37 రోజుల నుంచి కూడా ఈ ఆందోళన కొనసాగుతుందని చెప్పాల్సి ఉంటుంది. నిన్ననే కేంద్ర మంత్రులతోనే ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మొత్తం 3 డిమాండ్లను సీజేపీ నేతలు ఉంచారు. ప్రధాన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఇక నీట్ విద్యార్థుల సందర్భంగా నీట్ పరీక్షను రద్దు చేసిన అనంతరం 21 మంది విద్యార్థులు సెల్ఫ్ సూసైడ్ చేసుకుని చనిపోయిన పరిస్థితి నెలకొంది. వారికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ఇప్పటి వరకు ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేశారు. దానిపైన ఎఫ్ఐఆర్ని నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్లను కూడా తీసివేయాల్సిందిగా కూడా వారంతా డిమాండ్ చేస్తున్నాం. మనం చూడొచ్చు, వేలాది సంఖ్యలో జూన్ 15 నుంచి నేటి వరకు కూడా కొనసాగుతున్న ఆందోళన చూడొచ్చు. కొంతమంది విద్యార్థులు వచ్చారు, వారితో మాట్లాడతాం. मैडम क्या बोलना चाहते हैं, क्योंकि अभी 32 दिन हो रहे, आज भी कंटिन्यू प्रोटेस्ट चलते रह रहे. मैं यही कहना चाहती हूँ, बहुत हो गया तमाशा. प्लीज़ मैं आपके आगे हाथ जोड़ती हूँ, इस्तीफा दे दो, मैटर ख़त्म करो. सबको अपने अपने घर जाना है. सब लोग यहाँ पे बैठे हुए, काफ़ी टाइम से बैठे हुए. आप प्लीज़ इस्तीफा दे दो. मैं खुद कर्नाटक से यहाँ पे आई हूँ. मैं ये चाहती हूँ कि इस्तीफा दे दो, और प्लीज़ नरेंद्र मोदी को भी इस्तीफा दे दो. अगर वो अच्छे होते तो अब तक इस्तीफा दे दिए होते. स्टूडेंट्स पे लाठीचार्ज नहीं किए होते, स्टूडेंट पे लाठीचार्ज किया. నరేంద్ర మోదీ भी इस्तीफा दे. మంది విద్యార్థులు వేలాదిగా తరలి వచ్చిన పరిస్థితి మనం విజువల్స్ లో చూడొచ్చు. వారంతా కూడా ఆందోళన కంటిన్యూ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు కూడా తామంతా ఇక్కడి నుంచి వెనుదిరగమని చెప్తున్నారు. ఈ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని కూడా విద్యార్థులు, అదేవిధంగా సీజేపీకి సంబంధించిన పార్టీ మద్దతుదారులు కూడా తెలుపుతున్న పరిస్థితి నెలకొంది. ఇక సీజేపీ మాత్రం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, లేదంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్తున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్టు నిశాంత్ దుబేతో సతీష్, ఏబిరేంద్రవతి, జంతర్ మంతర్ నుంచి.